మైత్రి మూవీ మేకర్స్ నిర్మించుకున్న జై హనుమాన్ చిత్రంపై న్యాయవాది మామిడాల తిరుమలరావు నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసులు దాఖలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. జై హనుమాన్ చిత్రం టీజర్లో హనుమంతుడిని కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయన్నారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన టీజర్లో హనుమంతుని ముఖ చిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరు అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ అంశం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. దీనికి బాధ్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఏర్నేని, ఎలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శెట్టిలపై ఫిర్యాదు చేశారన్నారు. And the colleague Arundhati Garu and Badhav also, we Muglam advocates we practice in High Court. Sir, ikkada the basic thing, why did I come? Enduku vacharante ikkadiki Jai Hanuman ane movie teaser release chesarandi in the month of October lo. Edi Maitri Movie Makers vallu, which is represented by their producers Naveen Yarneni, Yalavanchali Ravishankar, and produced directed by Prashant Varma, acted by Rishabh Shetty, award winner actor. సార్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ పోస్టర్ చూడండి సార్. ఈ పోస్టర్లో చూసినట్టయితే రిషబ్ శెట్టిని ఒక మైటీ కింగ్ లాగా చూపించారు సరే, విత్ మస్కులర్ బాడీ. కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన ఫేస్ మాత్రం హ్యూమన్ ఫేస్. అంటే ఇక్కడ ఏంటిది, హనుమాన్ అంటే మన భగవంతుడు హనుమంతుని పూర్తిగా వ్యక్తీకరించి ఇక్కడ ఏంటంటే ఆయనని ఒక హ్యూమన్ లాగా చూపిస్తున్నారు ఫేస్కి వచ్చేసరికి. అంటే ఏంటిది, ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఈ మన రిషబ్ శెట్టిని ఫోకస్ ఎక్కువ చేసుకుంటూ హనుమంతుని తక్కువ చేసుకుంటూ ఆ యొక్క యాక్టర్, ఎందుకంటే ఆయన అవార్డు విన్నర్ యాక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ చేశారు. కాబట్టి నేను క్రిమినల్ కోర్ట్స్ లోపల కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు నేను నా వాంగ్మూలం ఇచ్చాను అక్కడ. అయితే ఇది ఒకటి, ఇప్పుడు ఈ జరిగినందుకు రేపు టుమారో ఒక దేవుడు ఎట్లా ఉంటాడు అంటే హనుమంతుడు ఎట్లా ఉంటాడు అంటే నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే నేనేం చేశాను, వేరే హనుమంతులని అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఆ పిక్చర్స్ తీసుకొచ్చాను. హనుమంతుడిని వాల్మీకి రాయణంలో కిష్కింధ కాండలో చూపించబడ్డారు. అందులో అక్కడ ఒక మైటీ మంకీ కింగ్ అని చెప్తారు, కానీ ఇక్కడ పూర్తిగా వ్యక్తీకరించడం జరిగింది. ఇదే కానీ వీళ్ళని అప్రూవ్ చేసినట్టయితే, ఈ సినిమాని తీసినట్టయితే రేపు మనము మన పిల్లలకి యంగ్ జనరేషన్ వాళ్లకు చెప్పాల్సి వస్తుంది హనుమంతుడు మంకీ. ఎందుకంటే వాళ్ళకి యంగ్ పీపుల్కి ఏమి తెలుస్తుంది, ఓ హనుమంతుడు అంటే ఒక మనిషి. అప్పుడు దే కాంట్రడిక్టర్స్. అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే మనము రేపు మన గాడ్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇది జరిగినట్టయితే రేపు టుమారో వినాయకుడిని కానివ్వండి, నరసింహస్వామిని, ప్రత్యంగర మాతని, తర్వాత వరాహ మాతని, ఇవంతా దేవుళ్ళని కూడా రేపు వాళ్ళు వక్రీకరించవచ్చు. వాళ్ళు పైసలు రావడానికి కోసము, తర్వాత వాళ్ళ బిజినెస్ కోసము ఇట్లా ఇష్టం వచ్చినట్టు చూపించినట్టయితే అది తగదు, అది జరగదు, అది జరగనివ్వద్దు కూడా. కాబట్టి మీ కేసు వేశాము. ఆ కేసును టేకప్ చేయడం జరిగింది. మేము మా వారెంట్స్ పేటెంట్ ఇచ్చాను నేను. కాబట్టి మీ ముందుకి అందరికీ తెరవాలి. ఇది ఏంటంటే ఇట్లాంటివి ఇట్లా తప్పుడు దేవుళ్ళని కానీ హిస్టరీని కానీ మన రామాయణాన్ని వక్రీకరించకూడదు. అండ్ నేను అడిగింది ఏంటంటే టు పనిష్ దెమ్ యాజ్ పర్ బిఎన్ఎస్. ఎవరెవరిని, మైత్రి మూవీ మేకర్స్ ఆ సంస్థని, తర్వాత ప్రొడ్యూసర్స్ని, ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ని, ప్లస్ ప్రశాంత్ వర్మని అండ్ ద రిషబ్ శెట్టి ఆల్సో. ఇక్కడ ప్రశాంత్ వర్మ ఇంతకుముందు ఒక జై హనుమాన్ అని ఒక సినిమా తీశాడు. ఆ హనుమాన్ అనే సినిమా తీసినప్పుడు దాంట్లో క్లియర్గా చూపించారు ఏంటంటే ఈ యాక్టర్ తేజ సజ్జా బ్యాక్ సైడ్ హనుమంతుడిని ఇక్కడ కరెక్ట్గా మంకీ రూపకంగా చూశారు. మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు అట్లా చూపిస్తున్నారు? అది చాలా తప్పు. దానికోసం నేను అందరి ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.